నిజంగా చాలా విషాదకరం అండి ఇది. ఒక బీసీ బిడ్డ, ఒక విశ్వకర్మ బిడ్డ ఈ రోజు ఇంతటి ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే కేవలం 42% ఏదైతే ప్రభుత్వం మాకు ఇస్తానని చెప్పిందో ఇప్పటి వరకు ఏ ఏ రిజర్వేషన్స్ కూడా ఇవ్వలేదు. దానికని తను ప్రాణత్యాగానికి కూడా ఒడిగట్టి ఈ రోజు తను ఆత్మ బలిదానం చేసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. 42% రిజర్వేషన్ బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి వివక్షతలు చూపించకుండా ఖచ్చితంగా రాజ్యాధికారం బీసీలకు కూడా జరగాలని మేము కోరుకుంటున్నామండి. నిజంగా ఈ రోజు జరిగిన అన్యాయానికి మేము అందరం కూడా చాలా ఉద్రేకంగాను మరి చాలా బాధాకరంగాను మేము అందరం కూడా ఉన్నాము. ఖచ్చితంగా ఆ ప్రభుత్వము వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సదుపాయంగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆయన మాట తప్పిండు. ఇప్పుడు మనకి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆవిర్భావానికి ముందు కూడా కాసోజు శ్రీకాంతాచారి గారు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆయన కూడా పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనకి బీసీలకు న్యాయం జరిగే వరకు మేము మటు ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదండి. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేము దానికోసం పోరాడుతూనే ఉంటాం. జై బీసీ.